ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అంటే ఏంటంటే వాళ్ళిద్దరిని విడదీసే ప్రయత్నం నేను చేస్తున్నానని మీకు అనుమానం వచ్చిందా, లేక నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా? నీ మనసులో కార్తీక్ మీద ఎలాంటి అభిప్రాయం ఉందనేది నాకు తెలుసు నీలిమా. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కటైనందుకు నువ్వు తట్టుకోలేకపోతున్నావన్నది నీ ప్రవర్తన చూస్తేనే నాకు అర్థం అవుతుంది. అంత తప్పు నేనే చేశానండి. నాలో ఏ స్వార్థం లేదని మీకింకా అర్థం కాలేదా? నన్ను ప్రేమగా పెంచుకున్నా మా మావయ్య మీకు అన్యాయం చేయాలనుకున్నాడని తన మీద నేను కోపాన్ని పెంచుకున్నాను. మీరన్నా మీ కుటుంబం అన్నా నాకంత గౌరవం ఉంది. అలాంటి నాలో తప్పుడు ప్రవర్తన మీకెలా కనిపించింది? మీ కళ్ళతో చూడండి ఆంటీ, మీ మనసుతో ఆలోచించండి. అంతేకాని ఎవరు చెప్పింది వినకండి. చెప్పుడు మాటలు ఎప్పటికైనా ప్రమాదమే. చూడు నీలిమా, నాకెవరో చెప్పారు అనేటువంటి అనుమానం నీకెందుకొచ్చింది? అంటే నువ్వేమైనా తప్పు చేస్తున్నావా? ఈర్ష్యకి ప్రేమకి తేడా తెలియనటువంటి అమాయకురాల్ని కాదు నేను. నీకు నా కుటుంబం మీద ప్రేమ ఉంది, అది నేను ఒప్పుకుంటాను. కానీ భాను కార్తీక్ ఒకటయ్యారనేటువంటి ఈర్ష్య నీలో ఉంది. అది నీ కళ్ళల్లో నాకు స్పష్టంగా కనిపిస్తోంది నీలిమా. ఇది తప్పు అని నీ మనసులో అనుకోవడంలో తప్పులేదు. కానీ నీ మనసుని అదుపులో పెట్టుకోలేకపోవడం అనేది నీ తప్పు. చూడు, నీ మీద నాకు కోపమేం లేదు. కానీ వాళ్ల విషయంలో నువ్వు తప్పుగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది నీకు చెప్పాలని వచ్చాను. మొన్న నేను వాళ్ళని పిలవమన్నప్పుడు వాళ్ళిద్దరూ గదిలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని చూసినటువంటి చూపు నాకు నచ్చలేదు. అప్పుడే నీకు చెప్పాలనుకున్నాను. నువ్వు మారతావేమోనని చెప్పి చూశాను, కానీ నువ్వు మారలేదు. అందుకే ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. ఇది ఈ 4 గోడల మధ్య వదిలేసే తెగేదాకా తెచ్చుకుంటే నీకే మంచిది కాదు. బాగుందండి, మీరు నాకు ఇలా వార్నింగ్ ఇవ్వటంలో నాకేం కోపం రాలేదు. కానీ ఒక్కప్పుడు మీరే నాకు మాటిచ్చారు, కార్తీక్ని నాకు ఇచ్చేస్తాను అని, మా ఇద్దరిని ఒకటి చేస్తాను అని. ఈ ఇంటి కోడల్ని నేనేనని చెప్పారు. మీరిచ్చిన మాట తప్పరు అన్న నమ్మకంతోనే నేను ఇన్నాళ్ళు ఇక్కడున్నాను. కానీ ఇప్పుడు మీరు మాట తప్పినట్టే కదా. చూడు నీలిమా, ఈ ఊర్మిళ మాటిచ్చింది అంటే అటు సూర్యుడు ఇటు ఉదయించినా సరే మాట తప్పదు. నేను నీకు ఏమని మాటిచ్చాననేది నాకు బాగా తెలుసు. కార్తీక్ భానులు ఒకటి కాకపోతే, కార్తీక్ భానుని భార్యగా అంగీకరించకపోతే, వాళ్ళిద్దరూ కనుక విడిపోతే కార్తీక్ ఒంటరైతే తనని నీకిస్తాను అని చెప్పి మాటిచ్చాను. మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పి కూడా మాటిచ్చాను. నిన్ను ఈ ఇంట్లోనే ఉంచుతాను అని చెప్పి కూడా మాటిచ్చాను. అంతేకాని వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటే విడదీసి మరి నీకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి నేనెప్పుడూ నీకు మాట ఇవ్వలేదే. చూడు నీలిమా, నేను కూడా ఆడపిల్లని కన్న తల్లినే. ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో, తను బాధపడితే ఎంతలా ఫీల్ అవుతుందో నాకు తెలుసు. అందుకే నిన్ను కూడా నేనొక ఆడపిల్లగా చూశాను. కాబట్టి నీ జీవితాన్ని నిలబెట్టాలి అని చెప్పి అనుకున్నాను. కానీ నా కొడుకు జీవితంలోకి రావాలనుకుంటే మాత్రం ఊరుకుంటానని మాత్రం అనుకోకు. సరే అండి, ఇంట్లో అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా, ఇంకా ఈ ఇంట్లో నేనెందుకంటే? నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానులేండి. అప్పుడు మీకు నా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. భాను కూడా కోరుకుంటున్నది అదే. భాను మనసులో కూడా ఉన్నది ఇదే. ఇప్పుడు ఇప్పుడు మీ మనసులో కూడా ఇదే ఉందని నాకు అర్థమైంది ఆంటీ. చూడు నీలిమా, నీది చిన్నతనమో వెర్రితనమో అనేది నాకు అర్థం కావడం లేదు. నీ జీవితాన్ని నిలబెడతానని చెప్పి నేను నీకు మాటిచ్చాను. అందుకే నీకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి నిన్నొక ఇంటి దాన్ని చేసి పంపించాల్సినటువంటి బాధ్యత నా మీదుంది. అంతవరకు
నువ్విక్కడే ఉండాలి. నిన్ను ఇంటికి తీసుకొచ్చింది కూడా అందుకే. నా మాటని కాదని గనక నువ్వు బయటికి వెళ్ళటానికి వీల్లేదు. నీకొక జీవితాన్ని సెట్ చేసి పంపిస్తాను. అంతవరకు నువ్వు ఈ ఇంట్లో అందరిలాగే ఉండు, అందరితో కలిసే ఉండు. అంతేకాని భాను కార్తీక్ల జీవితంలోకి రావటానికి మాత్రం ప్రయత్నించుకో. ఇది నువ్వు అర్థం చేసుకుంటే నీకిక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అపార్థం గనక చేసుకుంటే ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుంది. ఏంటండి అలా చూస్తున్నారు? నీలిమ విషయంలో నువ్విలా మాట్లాడతావని నేను కల్లా కూడా అనుకోలేదు. నీలిమ బుద్ధి మంచిది కాదని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. నాకు 2-3 సార్లు అలాగే అనిపించింది. కాని నువ్వు నీలిమని గుడ్డిగా నమ్ముతున్నావు అనుకున్నాను. అలాంటి నువ్వు ఈరోజు నీలిమకి ఎంత పెద్ద వార్నింగ్ ఇచ్చావంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను ఊర్మిళ. నీలిమని నేనెప్పుడూ ఒక పరాయి మనిషిగా చూడలేదండి. నా పిల్లలతో తను కూడా ఒకతి అనుకున్నాను. అందుకే చిన్న చిన్న తప్పులు చేసినా సరే క్షమించేసేదాన్ని. కానీ భాను కార్తీకుల జీవితం వైపు చూస్తే మాత్రం నేను ఒప్పుకోను. అయినా నీలిమేదో చేస్తుందని కాదండి, చిన్నతనం. పైగా కార్తీక్ని ఇష్టపడింది కదండి. ఆ కోపం అనేది తనకి ఉంటుంది కదా. అందుకే కొంచెం తెలిసొచ్చేలా చెప్పాను. అయినా తన జీవితాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత కూడా మందే కాబట్టి తనకి జీవితాన్ని నిలబెడతానని చెప్పి మరీ వార్నింగ్ ఇచ్చొచ్చాను. అయినా పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దవలసింది మనమేగా. కొంచెం కటువుగా చెప్తే నీలిమ లాంటి మనిషికి అర్థమవుతుందని కొంచెం అలా చెప్పాను. మంచి పని చేసావు ఊర్మిళ. స్ట్రాంగ్గా చెప్తే తప్ప వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ సృష్టించడం మానదు. ఏదేమైనా సరే ఈ నీలిమ వాళ్ళిద్దరి మధ్యకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఇది మనిద్దరం ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. రా పద. సరే. మీదంతా మంచి మనసు అత్తయ్య. నా గురించి మీరు మా అమ్మలా ఆలోచిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. శివ అని ఒకడు ఫోన్ చేస్తున్నాడు. వాడు చెప్తున్న మాటలన్నీ వింటుంటే వాడు శివే అయ్యుండొచ్చు అనిపిస్తోంది. అప్పట్లో జరిగిన సంఘటనలన్నీ కళ్లకు కట్టినట్టుగా చెప్తున్నాడు. వాడో నో నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నాడు. అది విఐపీస్కి మాత్రమే దొరికే ఫెసిలిటీ. అది నా పేరుతోనే తీసుకున్నారు. ఎందుకో అర్థం కావట్లేదు. ఏంటంకుల్ ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? ఏముంటుందమ్మా, దూరమైపోయిన మీనాక్షి గురించే. నన్ను ఎందుకిలా ఒంటరిని చేసి వెళ్ళిపోయిందా అని ఆలోచిస్తున్నాను. అత్తవారింట్లో ఉన్న 2 కూతుర్ల గురించి వాళ్ళెలా ఉన్నారా అని ఆలోచిస్తున్నాను. ఇక ఇంట్లో ఉన్న నీకు పెళ్లి చేసి మంచి జీవితాన్ని ఎలా ఇవ్వగలనా అని ఆలోచిస్తున్నాను. ఒక తండ్రికి ఇంతకన్నా ఆలోచన ఏముంటుందమ్మా? అంకుల్, భాను దయ వల్ల వైశాలి జీవితం బాగుపడింది. అక్కడ అంత గొప్పగా చేయడం వల్ల తన ఇంట్లో తను ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులన్నీ చక్కబడ్డాయి కదా. ఏ లోకంలో ఉన్నా ఆంటీ ఇవన్నీ చూసి ఆనందిస్తారు. ఇక మీరు దేని గురించి ఎక్కువ ఆలోచించి మీ ఆరోగ్యం మీదకి తెచ్చుకోకండి. ఇది జ్యూస్ తాగండి. తల్లి, ఏంటమ్మా ఎలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న. జీవితం ఇంత ఆనందంగా ఉంటుందని, జీవితంలో ఇంత సంతోషం ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. జీవితం అనేది ఒక పోరాటం అనుకున్నాను, కానీ అది సంతోషమని ఇప్పుడే తెలిసింది నాన్న. నన్ను మీరు అత్తవారింటికి పంపించలేదు, అమ్మలాగా చూసుకుని అత్తయ్య దగ్గరికి పంపించారు. నిజంగా అత్తయ్య దేవత నాన్న. ఈ కుటుంబంలోకి రావడం, ఆయనలాంటి భర్త దొరకడం, ఇదంతా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. ఇంత సంతోషాన్ని
ఎంతమందితో పంచుకున్నా నాకు తనివి తీరటం లేదు నాన్న. నేను ఇక్కడ ఇలా ఉండాలనే కదా మీరు కూడా కోరుకున్నారు. నేను అలాగే ఉన్నాను నాన్న. అవి మీకు చెప్దామనే ఫోన్ చేశాను. నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే అంతకంటే ఇంకేం కావాలి? నీ జీవితం బాగుండాలనేగా నేను అమ్మ కోరుకునేది. సరే తల్లి, ఉంటాను. చాలు స్వామి, నా జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం సృష్టిస్తూనే ఉన్నావు, కన్నీళ్లు కష్టాలు కలిగిస్తూనే ఉన్నావు అని ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ అవన్నీ గాలి బుడగల్లా తీసేసి నిజమైన జీవితం అంటే ఏంటో, అసలైన సంతోషం అంటే ఏంటో నాకు చూపిస్తావని తెలుసుకోలేకపోయాను. అలా చూపించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. భాను, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. నువ్విలా కిలకిలా నవ్వుతూ ఉంటే ఇల్లు కూడా కళగా ఉంటుంది. ఇల్లాలు సంతోషంగా ఉంటేనే ఇల్లు ఐశ్వర్యంతో వెలుగుతుంది. ఇన్ని రోజులు ఇంట్లో అందరూ ఉన్నా ఏదో ఒక వెలుతుండేది. నీ చిరునవ్వు కనపడేది కాదు. ఇప్పుడు నువ్విలా సంతోషంగా ఉంటే ఇంటికి ఎక్కడలేని ఆనందం వచ్చింది. ఈ సంతోషానికి కారణం నేను కాదత్తయ్య. నా జీవితానికి ఆ దేవుడిచ్చిన గొప్ప వరం మా ఆయన. అదే ఇంత ఆనందాన్నిచ్చింది. అమ్మా బాను, నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా. చూడు ఎంత బాగున్నావో. ఇదిగో అమ్మా. ఏంటన్నయ్య ఇది? అదేనమ్మా, అరకు కాఫీ పొడి కావాలని అడిగావు కదా, మా మేనేజర్ వెళ్తే తెప్పించాను. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఈ కాఫీ పొడితో పెట్టిన కాఫీ అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే నీకు చెప్పాను. గుర్తు పెట్టుకొని తెచ్చిచ్చినందుకు మరోసారి థ్యాంక్స్ అన్నయ్య. అదేంటమ్మా, నువ్వు నా చెల్లెలివి. నువ్వు కోరుకున్నావంటే నేను దాన్ని ఎలా మర్చిపోతాను? ఎన్ని పనులున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ మాటను మాత్రం నేను మర్చిపోలేను. నువ్వు చెప్తే అది నాకు మాటలో ఉండదు, శాసనంగా ఉంటుంది. తప్పకుండా చేసే వరకు నాకు నిద్ర కూడా పట్టదు. పార్దు, నాకు కాజు బర్ఫీ తినాలనుందని నీకు 2 రోజుల క్రితమే చెప్పాను. ఇంకా తీసుకురాలేదేంటి? సారీ చాంద్రి, ఆఫీసులో కొంచెం వర్క్ టెన్షన్లో ఉండి మర్చిపోయాను. రేపు తప్పకుండా తీసుకొస్తాను. ఇదే మాట నిన్న కూడా చెప్పావు. ఈ రోజు కూడా అదే అంటున్నావు. రేపు ఉండదని గ్యారంటీ ఏంటి? నేను కడుపుతో ఉన్నాను కదా, నాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. అది నీతో తప్ప నేనెవరితో చెప్పగలను? నువ్వే ఇలా మర్చిపోతే నేను బాధపడతాను కదా. ఏంటి చాంద్రి, నేనేదో కావాలని చేసినట్టు అంటున్నావు? పనిలో ఉన్నాను, మర్చిపోయాను అన్నాను కదా. ఆయన కాజు బర్ఫీదేముంది, ఎవరికి చెప్పినా తీసుకొస్తారు. ఎవరికి చెప్పినా తీసుకొస్తారు పార్దు, ఈ విషయం నాకు తెలుసు. కానీ ఇష్టమైన వాళ్ళు నాకు ఇష్టమైంది తీసుకొస్తే ఆనందం వేరేగా ఉంటుంది. తినేటప్పుడు ఆ సంతోషం వేరేగా ఉంటుంది. అందుకే నిన్ను అడుగుతున్నాను. కానీ నువ్వు ఇలా మర్చిపోతావని అస్సలు అనుకోలేదు. నేను చెప్పిన విషయం గుర్తులేదు, కానీ నీ చెల్లి అడిగింది మాత్రం గుర్తుపెట్టుకుని మరీ చేస్తున్నావు. నా మాట నీకు పనిలో ఉంటే మర్చిపోయే పరిస్థితిని తీసుకొస్తుంది, కానీ బాను మాట శాసనంగా మారుతుంది. రామారా, సరైన టైంకి వచ్చావు. ఇప్పుడే టిఫిన్ చేసుకుంటున్నాను. ఒక్కడే ఎలా తినాలని అనుకున్నాను. నువ్వు కూడా వచ్చావు కాబట్టి ఇద్దరం షేర్ చేసుకుందాం. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను వంట చేస్తున్నానేంటానా? మరి ఏం చేద్దాం? నేను బతికున్నా ప్రపంచం దృష్టిలో చచ్చినట్టు లెక్క. చచ్చిన వాడింట్లోకి వంట చేయమంటే ఎవరొస్తారు?
నేను బతికే ఉన్నానని బయటికి చెప్తారు కదా, అందుకే మనం వంట మనిషిని పెట్టుకోలేం. జైల్లో ఉన్నప్పుడు ఆ తిండి తిని తిని నోరు చచ్చిపోయిందమ్మా. అందుకే ఇప్పుడు గూగుల్లో చూస్తూ వెరైటీ వంటలు చేస్తున్నాను. టిఫిన్ పెట్టమంటావా? ఎప్పుడు తిండి తాగుడు తప్ప ఇంకేమీ ఆలోచించవు మావయ్య. అదేంటమ్మా అలా అంటావు? మనిషి బతికేది దీనికోసమే కదా. నేను బతుకుతున్నది మాత్రం కార్తీక్ కోసం మావయ్య. నువ్వు చచ్చిపోయినట్టు ప్రపంచాన్ని నమ్మించి బయటికి తీసుకొచ్చింది కూడా కార్తీక్ని నాకు అప్పగిస్తావని. కానీ నువ్వు చేసిందేంటి మావయ్య? నువ్వు చేస్తున్న పనిలో ప్రోగ్రెస్ ఏంటి మావయ్య? ఎంత గొప్పగా ప్లాన్ చేశావో, నువ్వు ఎంతో తెలివైన వాడిగా అన్నీ చేశావు. కానీ రిజల్ట్ ఏమొచ్చింది? జీరో. దీని గురించా మనం ఇంత నాటకం ఆడింది? నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ ఏం చేస్తాను చెప్పు? ఎప్పుడో చెప్పాను కదా, కాలం కలిసి రానప్పుడు మందు తాగినా మత్తెక్కనట్టు మన ప్రయత్నం కూడా ఒకసారి ఫెయిల్ అవుతుంది. వాసుదేవరావు మన వల్లో పడతాడు అనుకున్నాం. వాడు చేపల వల్లో మాత్రం పడలేదు. తిమింగలంలాగా బలంగా వలని కొరుక్కొని బయటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఏం చేయాలో నువ్వే చెప్పు, అదే చేస్తాను. మన దారికి రానివాణ్ణి మనమెందుకు బతకనివ్వాలి మావయ్య? ఆ వాసుదేవరావుని చంపే. ఏంటమ్మా నువ్వు అనేది? వాసుదేవరావుని చంపేయడం ఏంటి? అవును మావయ్య, భాను నవ్వుతుంది, అది నాకు నచ్చట్లేదు. ఆ భాను ఏడవాలి, బాధపడాలి. భాను జీవితంలో సర్వం కోల్పోవాలి అంటే భానుకి ప్రాణమైన వాళ్ళ నాన్న చచ్చిపోవాలి. అప్పుడే భాను ఏడుస్తుంది. అది నాకు కావాలి మావయ్య. అందుకే ఆ వాసుదేవరావుని చంపేయ్. చూడమ్మా, తేలు కుడితే మంత్రం వేయాలి, పాము కుడితే రక్తం తీసేయాలి. అంతేకాని జ్వరం తగ్గే మాత్రం వేశావే అనుకో, ప్రయోజనం ఉండదు. ఇది అంతే. వాసుదేవరావుని చంపేస్తే భాను ఏడుస్తుంది నిజమే, కానీ తండ్రి పోతే మేమంతా ఉన్నాం కదా అని ఆ కుటుంబం మొత్తం ఓదారుస్తుంది. ఏడ్చిన భానుకి వాళ్ళందరూ సపోర్ట్ అందిస్తారు. కార్తీక్ మరింత దగ్గరవుతాడు. దాంతో వాళ్ల మధ్య బంధం పెరుగుతుంది. మీనాక్షిని మర్చిపోయినట్టే వాసుదేవరావుని కూడా భాను మరిచిపోతుంది. వారానికోసారి ఫోటోకు దండేస్తుంది. సంవత్సరానికోసారి ఇంత పిండం పెడుతుంది. నీకేం ప్రయోజనం ఉంటుందమ్మా? అంటే భానుని నేనేం చేయలేను మావయ్య? ఏం చేసినా భానునే చేయాలమ్మా. నీ లోకం నుంచి భానుని తప్పించావే అనుకో, కార్తీక్ జీవితంలో భాను ఉండదు. అప్పుడు కార్తీక్ ఏమో బాధలో ఉంటాడు. కష్టంలో ఉన్నవాణ్ణి, కన్నీళ్లతో ఉన్నవాణ్ణి స్నేహితురాలుగా ఓదార్చు, ప్రేమికురాలుగా దగ్గర చేసుకో, నీ ప్రేమను కురిపించు. భార్య దూరమైన బాధలో ఉన్నవాడు ఖచ్చితంగా నీ ప్రేమకు బానిసవుతాడు. అప్పుడు కార్తీక్ నీవాడవుతాడు. సూపర్ మావయ్య, ఇది కదా నీ నుంచి నాకు కావాల్సింది. ఇంతవరకు కడుపు మంటతో ఆకలి చచ్చిపోయింది, ఇప్పుడు ఆనందంతో ఆకలేస్తుంది. టిఫిన్ పెట్టి మావయ్య, ప్రశాంతంగా తిని ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే అమ్మా, ఇదిగో ఇప్పుడే రెడీ చేస్తాను. ఏంటోయ్? నేను అంటే నువ్వు నన్ను ఏంటో అంటావా? అంతే కదా, మీరు అన్నప్పుడు తప్పలేదు, కానీ నేనంటే తప్పొచ్చిందా? చెప్పబోయ్. చూడు, నువ్వు నా భార్యవి. నేను ఓయ్ అన్నా వసే అన్నా నువ్వు పడాలి, అర్థమైందా? మీరు నా భర్త. నేను ఏంటోయ్ అన్నా, ఇటు రాబోయ్ అన్నా కూడా వినాలి, అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరి మధ్యలోకి నేను రావచ్చా?
ఇప్పుడు మా ఇద్దరి మధ్యలోకి నువ్వెందుకు వచ్చావో తెలుసుకోవచ్చా నీలిమా? నేనేమీ మీ ఇద్దరి మధ్యలోకి రాలేదు బాను. మీ ఇద్దరి కోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇది ఇద్దామని తీసుకొచ్చాను. నేను కార్తీక్ పక్కన నుంచొనిచ్చాననుకో నిన్ను దూరం చేసినట్టు అవుతుంది. నీ పక్కన నుంచొనిచ్చాననుకో కార్తీక్ని నేను దూరం చేసుకున్నట్టు అవుతుంది. అందుకే మీ మధ్యలో నుంచి ఇచ్చాననుకో నేను అనుకున్నది అవుతుంది. నేనేమైనా తప్పు చేశానా? మా ఇద్దరి మధ్యలో నువ్వు నించున్నా మేమిద్దరం ఒకటే అయినప్పుడు విడిపోవడం జరగదు. తప్పలేదులే. చూసావా కార్తీక్, భాను ఎంత తెలివిగా చెప్పిందో మీరిద్దరూ ఒకటేనని. ఇందులో తెలివే ఉంది. బాను చెప్పింది నిజమే, మేమిద్దరం ఒకటే. సరే గాని ఇంతకీ ఏంటా గిఫ్ట్? మీకోసమే తెచ్చాను కదా, తీసుకోండి. ఇప్పుడే కాదు, నేను వెళ్ళాక మీరిద్దరు కలిసి ఓపెన్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు షాక్ అయ్యేలాగే ఉంటుంది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేయబాను. ఇక్కడికి వచ్చారేంటి? బాను ఇక్కడికి తీసుకొచ్చిందేంటి? అమ్మో, వీళ్ళకి నేను కనపడ్డానంటే చచ్చినట్టు. వీళ్ళు వెళ్లే వరకు నేను ఆ రూమ్లోనే ఉండాలి.